ఒకప్పుడు ప్రపంచానికి కర్మాగారంగా పేరుగాంచిన చైనా దశాబ్దాల పాటు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ఏకఛత్రాధిపత్యాన్ని చెలాయించింది. భారతదేశం లాంటి అతిపెద్ద మార్కెట్ కేవలం చైనా నుండి వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువులను, విడిభాగాలను దిగుమతి చేసుకుని ఒక వినియోగదారుడి పాత్రకే పరిమితమై ఉండేది. కానీ కాలచక్రం తిరిగింది, చరిత్రగతి మారుతోంది. ఏ చైనా నుండి అయితే మనం యాపిల్ ఐఫోన్ల విడిభాగాలను దిగుమతి చేసుకున్నామో, నేడు అదే చైనాకు భారతదేశం యాపిల్ ఫోన్ల విడిభాగాలను ఎగుమతి చేస్తోంది. ఇది కేవలం ఒక వాణిజ్యపరమైన మార్పు కాదు, భౌగోళిక రాజకీయాల్లో మరియు గ్లోబల్ సప్లై చైన్లో భారతదేశం సాధించిన ఒక చారిత్రక ఉన్నో రివర్స్ ఘట్టం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా దార్శనికత నేడు భారతదేశాన్ని వ్యాపార రంగంలో ఒక తిరుగులేని మాస్టర్గా ఎలా మార్చిందో, మరియు ఉత్పత్తి రంగంలో మన దేశం నంబర్ 1 దిశగా ఎలా అడుగులు వేస్తుందో తెలుసుకుందాం. భారతదేశం నుండి చైనాకు యాపిల్ విడిభాగాల ఎగుమతులు జరగడం వెనుక కేవలం ఒక రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనుక అనేక అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు మరియు వ్యూహాత్మక కారణాలు దాగి ఉన్నాయి. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలకు ఒక కఠోర వాస్తవం అర్థమైంది. ప్రపంచ సరఫరా వ్యవస్థ మొత్తం ఒకే దేశంపై ఆధారపడడం వల్ల ఆ దేశంలో లాక్డౌన్లు విధిస్తే యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుందనే గుణపాఠాన్ని బహుళజాతీయ సంస్థలు నేర్చుకున్నాయి. యాపిల్ లాంటి $1 ట్రిలియన్ కంపెనీలు తమ ఉత్పత్తి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడం ప్రారంభించాయి. దానికి తోడు అమెరికా మరియు చైనా మధ్య తీవ్ర స్థాయికి చేరిన వాణిజ్య యుద్ధం మరియు చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన విధానాలు యాపిల్ కు చైనాలో వ్యాపారం చేయడం ఒక సవాలుగా మార్చేశాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తమ పెట్టుబడులను మరియు కర్మాగారాలను సురక్షితమైన, ప్రజాస్వామ్యబద్ధమైన దేశానికి తరలించాలన్న యాపిల్ వ్యూహానికి భారతదేశం ఒక సరైన, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా కనిపించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం అతిపెద్ద యువ శ్రామిక శక్తిని కలిగి ఉంది. చైనాలో కార్మికుల జీతాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. దానికి భిన్నంగా భారతదేశంలో చౌకైన, నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా భారతదేశం కూడా ఒక అతిపెద్ద వినియోగ మార్కెట్. ఇక్కడే ఉత్పత్తి చేసి ఇక్కడే విక్రయించడం ద్వారా భారీగా లాజిస్టిక్స్ మరియు రవాణా ఖర్చులను ఆదా చేయొచ్చని యాపిల్ గ్రహించింది. యాపిల్ లాంటి కంపెనీ చైనాను వీడి రావడం ఎంత సత్యమో, వారు వియత్నాం, థాయిలాండ్, మెక్సికో లాంటి ఏ ఇతర దేశాలకైనా వెళ్లే అవకాశం ఉండేదన్నది కూడా అంతే సత్యం. కానీ వారు భారతదేశాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మరియు విధానపరమైన సంస్కరణలు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేక్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని ఇచ్చారు. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా ఉత్పత్తి రంగాన్ని లాభదాయకంగా మార్చడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI అంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని మోదీ ప్రభుత్వం ప్రయోగించింది. ఈ పథకం భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఒక గేమ్ చేంజర్ గా మారింది. భారతదేశంలో కర్మాగారాలు పెట్టి ఒక నిర్దేశిత లక్ష్యం మేరకు మొబైల్ ఫోన్లను లేదా విడిభాగాలను ఉత్పత్తి చేస్తే ఆ కంపెనీలకు ప్రభుత్వం నేరుగా నగదు ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఈ పథకం వల్ల చైనాలో ఉన్న మౌలిక సదుపాయాల లోటును భర్తీ చేసుకునే అవకాశం కంపెనీలకు దొరికింది. ఈ PLI పథకం దెబ్బకు యాపిల్కు ఫోన్లను అసెంబుల్ చేసే ప్రధాన కాంట్రాక్టు తయారీ సంస్థలైన ఫాక్స్కాన్, పెగాట్రాస్ మరియు టాటా సంస్థ కొనుగోలు చేసిన సంస్థ విస్టాస్ సంస్థలు భారతదేశానికి క్యూ కట్టాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 100 ఎకరాల్లో భారీ కర్మాగారాలు స్థాపించాయి. వీటికి తోడు మోదీ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. కార్పొరేట్ పన్నులు తగ్గించింది, పాత సంక్లిష్టమైన కార్మిక చట్టాలను సరళీకృతం చేసింది, రవాణా ఖర్చులను తగ్గించడానికి భారత్ మాల, సాగర్ మాల మరియు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వ మంత్రులు స్వయంగా యాపిల్ ఉన్నతాధికారులతో నిరంతరం చర్చలు జరుపుతూ వారికొచ్చే పరిపాలనాపరమైన అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగించారు. ఈ ప్రభుత్వ చొరవ పెట్టుబడిదారుల్లో అపారమైన నమ్మకాన్ని పెంచింది. ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన మరియు గర్వించదగిన మలుపు ఏమిటి అంటే, భారతదేశం కేవలం విడిభాగాలను విదేశాల నుండి తెచ్చుకుని ఇక్కడ స్క్రూలు బిగించే దశను దాటిపోయింది. ఇప్పుడు భారతదేశంలోనే ఫోన్ల కేసింగులు, ఛార్జర్లు, కేబుల్స్, బ్యాటరీ ప్యాకులు వంటి కీలకమైన విడిభాగాలు తయారవుతున్నాయి. ఉదాహరణకు భారతీయ దిగ్గజ సంస్థ అయిన టాటా ఎలక్ట్రానిక్స్ తమిళనాడులోని హోసూర్ ప్లాంట్లో యాపిల్ ఐఫోన్ల కోసం అత్యంత నాణ్యమైన మెటల్ కేసింగులు తయారు చేస్తోంది. ఈ కేసింగులు కేవలం భారతదేశంలో అమ్ముడయ్యే ఫోన్ల కోసమే కాదు,
ఇక్కడ నుండి చైనాలో ఉన్న యాపిల్ ఫ్యాక్టరీలకు ఎగుమతి అవుతున్నాయి. చైనాలోని అసెంబ్లింగ్ ప్లాంట్లకు భారతదేశంలో తయారైన విడిభాగాల అవసరం కావడం అనేది దశాబ్దాల భారతీయ ఉత్పత్తి రంగ చరిత్రలో ఒక అపూర్వమైన విజయం. సాల్కాంప్ వంటి కంపెనీలు ఛార్జీల తయారీని భారీగా పెంచాయి. ఇప్పుడు భారతదేశం కేవలం మేక్ ఇన్ ఇండియా అనే స్థాయి నుండి మేక్ ఫర్ ద వరల్డ్ అనే స్థాయికి ఎదిగింది. ఈ మొత్తం పరిణామం భారతదేశ వ్యాపార, సామాజిక మరియు ఆర్థిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేస్తోంది. స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో భారతదేశం రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఎగుమతులు ఏకంగా బిలియన్ల కొద్ది డాలర్లు దాటిపోయాయి. అందులో యాపిల్ ఐఫోన్ల వాటా సగానికి పైగా ఉంది. భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతవుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుగా ఐఫోన్ నిలిచింది. దీనివల్ల భారతదేశపు విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు దిగుమతులకే పరిమితమైన మన కరెన్సీ ఇప్పుడు ఎగుమతుల వల్ల బలపడుతోంది. వాణిజ్య లోటు తగ్గుముఖం పడుతోంది. వ్యాపార రంగంలో నెంబర్ 1 దిశగా భారతదేశం పయనించడానికి ఇది బలమైన పునాది వేసింది. ఈ కర్మాగారాలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఫాక్స్కాన్, టాటా వంటి ప్లాంట్లలో పనిచేస్తున్న వారిలో 70% పైగా మహిళలే కావడం గమనార్హం. గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల నుండి వచ్చిన వేలాది మంది యువతులకు ఈ కర్మాగారాలు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇస్తున్నాయి. వారి కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ఒకప్పుడు వ్యవసాయంపై మాత్రమే ఆధారపడిన ప్రాంతాలు ఇప్పుడు పారిశ్రామిక హబ్బులుగా రూపాంతరం చెందుతున్నాయి. యాపిల్ ఒక దేశంలోకి ప్రవేశిస్తే కేవలం ఆ కంపెనీ మాత్రమే రాదు. దానితో పాటు దాని వందలాది అనుబంధ సరఫరాదారుల నెట్వర్క్ కూడా వచ్చేస్తుంది. యాపిల్ రాకతో విదేశీ టెక్నాలజీ భారతదేశానికి బదిలీ అవుతోంది. స్థానిక ఇంజనీర్లకు, కార్మికులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేసే నైపుణ్యం అలవాటవుతుంది. యాపిల్ సృష్టిస్తున్న ఈ ఎకోసిస్టమ్ను చూసి గూగుల్ తన పిక్సెల్ ఫోన్లను, శాంసంగ్ తన ప్రీమియం ఫోన్లను కూడా ఇక్కడే భారీగా తయారు చేయడం ప్రారంభించాయి. ఇది భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ 1 హబ్ గా మార్చేస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న భారతదేశం అంతర్జాతీయ వేదికలపై తన గొంతును మరింత బలంగా వినిపించగలుగుతోంది. అమెరికా లాంటి అగ్రరాజ్యాలు సైతం తమ సాంకేతిక భద్రతా అవసరాల కోసం భారతదేశాన్ని ఒక అత్యంత వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తున్నాయి. గ్లోబల్ సప్లై చైన్ లో భారతదేశం కీలకంగా మారడం వల్ల ఎవరూ మనల్ని సులభంగా విస్మరించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విజయాలన్నీ చూసి మనం పూర్తిగా సంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. భారతదేశం నంబర్ 1 మాస్టర్ గా ఎదగాలన్న ప్రయాణంలో ఇది కేవలం ఒక గొప్ప ఆరంభం మాత్రమే. ఇప్పటికీ ఐఫోన్ల తయారీలో ఉపయోగించే అత్యంత ఖరీదైన విడిభాగాలైన సెమీకండక్టర్ చిప్స్, కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లే ప్యానల్స్ వంటి హైటెక్ విడిభాగాలను మనం చైనా, తైవాన్, కొరియా తదితర దేశాల నుండే దిగుమతి చేసుకుంటున్నాం. భారతదేశంలో తయారవుతున్నది ఎక్కువగా చౌకైన విడిభాగాలు మరియు అసెంబ్లింగ్ మాత్రమే. కానీ మోదీ ప్రభుత్వం ఈ సమస్యను కూడా పరిష్కరించే దిశగా అడుగులేస్తోంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద వేల కోట్ల రూపాయల రాయితీలను ప్రకటిస్తూ చిప్ తయారీ కర్మాగారాల్ని దేశంలోకి రప్పిస్తోంది. టాటా గ్రూప్ ఇప్పటికే గుజరాత్లోని ధోలేరాలో, అలాగే అస్సాంలో భారీ సెమీకండక్టర్ ప్లాంట్లకు శంకుస్థాపన చేసింది. ఈ ప్లాంట్ల ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత అసలైన ఆత్మనిర్భర్ భారత్ సాకారమవుతోంది. అప్పుడు కేవలం ప్లాస్టిక్ లేదా మెటల్ కవర్లు మాత్రమే కాదు, గుండెకాయలంటే మైక్రో చిప్పులు కూడా మన నేల మీదే తయారవుతాయి. స్థానికంగా వాల్యూ ఎడిషన్ పెరిగినప్పుడే చైనాను పూర్తిగా అధిగమించి భారతదేశం ప్రపంచానికే మొట్టమొదటి ఉత్పత్తి మరియు వ్యాపార మాస్టర్గా అవతరించగలుగుతుంది. యాపిల్ విడిభాగాలు భారతదేశం నుండి చైనాకు ఎగుమతి కావడం అనేది కేవలం ఒక వార్త కాదు. ఇది కొత్త భారతదేశం సృష్టిస్తున్న ఒక నూతన శకం. దశాబ్దాలుగా ఎలక్ట్రానిక్స్ దిగుమతుల కోసం విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఖర్చు చేస్తూ ప్రపంచ మార్కెట్లో ఒక బలహీనమైన దేశంగా ముద్రపడిన భారతదేశం నేడు గ్లోబల్ టెక్ దిగ్గజాలకు తన సత్తా ఏమిటో చూపిస్తోంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి పథకాల ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం వేసిన బీజాలు నేడు భారీ వృక్షాలై ఫలాలను ఇస్తున్నాయి. అనుకూలమైన విధానాలు, ప్రభుత్వ చిత్తశుద్ధి మరియు కష్టపడే శ్రామిక శక్తి ఉంటే అసాధ్యమనుకున్నది కూడా సుసాధ్యమవుతుందని భారతదేశం ప్రపంచానికి నిరూపిస్తోంది. ఒకప్పుడు చైనా దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన గ్లోబల్ సప్లై చైన్ ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ లేకుండా ముందుకు సాగలేని స్థితికి చేరుకుంది. ఈ వేగం, ఈ ఊపు ఇలాగే కొనసాగితే రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్స్ మరియు వాణిజ్య రంగంలో చైనాను వెనక్కి నెట్టి భారతదేశం నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయం. ఇది పారిశ్రామిక రంగంలో ఒక అద్భుతమైన ఓనో రివర్స్. ఇది నవభారతం యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక ఖచ్చితమైన దిక్సూచి.